ప్రశ్న అంటే నేనేమంటున్నానంటే అవును నిజమే ప్రశ్నే. కానీ గజాసురుడు అని రాక్షసుడి యొక్క కోరిక మేరకే అతను నిద్రపోయాడు. అలా వెళ్ళడం జరిగిన వాళ్ళకు దొరికాడు. ఆ ఉత్తర దిక్కును బట్టి పడుకోవద్దు, అది అయస్కాంతం అనేది, భూమి అయస్కాంతం ఉత్తర దిక్కులో వంగి ఉంటుంది. అదంతా మన యొక్క మైండ్ అంతా గుంజేసి మరణావస్థను చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మన శాస్త్రం ఏం చేస్తుంది, వాస్తు శాస్త్రం అంటే ఖచ్చితంగా ఎవరు కూడా దక్షిణం వైపు తలబెట్టి పడుకోవాలి, లేదా పడమట పెట్టాలి, వీలైనంతే, వీలు కాకపోతేనే తూర్పుకు పెట్టాలి అని చెప్తుంది శాస్త్రం. సో అందువల్ల దక్షిణ ఎప్పుడు కూడా తూర్పుకు పెట్టుకుని పడుకోవచ్చు, ఉత్తరం పెట్టొచ్చు, దక్షిణం పెట్టొచ్చు, పడమట పెట్టచ్చు. కానీ ఉత్తరానికి మాత్రం ఎవరు పెట్టి పడుకున్నా ఈ సమస్య వస్తుందని మన గణపతి చరిత్ర ద్వారా తెలుసుకొని మన వాళ్ళందరూ పాటిస్తారు. విధర్మీయులు పాటించకపోతే అది వారి కర్మ, మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు నువ్వు ఉత్తరం పండుకున్నా దక్షిణం పడుకున్నా వస్తుందని వితండవాదులు కూడా ఉంటారు. నేనైనా అత్యధిక శాతం అది ఉంటుందని చెప్పారు. సో ఆ గణనాథుడు ఎప్పటి కాలంలో వచ్చాడు? శంకరుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ప్రమద గణాదులు, ఇంద్రుడు, ఎంతో మంది దేవతా గణాదులు, యముడు, కిన్నెర, కింపరుషులు ఎంతో మంది ఉన్నప్పుడే వాళ్ళందరి తర్వాత వచ్చినటువంటి గణనాథుడు. కాబట్టి ఆ గణనాథునికి చిరంజీవి అనే బిరుదిచ్చి ఆయన ద్విముఖుడు అంటే 2 ముఖాలు కలవాడు. ఫస్ట్ ఒక ముఖం ఉండే, అది భస్మం అయింది. రెండో ముఖం ద్విముఖుడు. తర్వాత ద్విజన్ముడు, ఒకసారి పుట్టాడు, స్వామి చంపాడు. రెండోసారి చంద్రుడి కారణం చేత పొట్ట పగిలిపోతుంది, అప్పుడు ఆయన యొక్క మరణం వస్తుంది. అంటే రెండు సార్లు పుట్టాడు, 2 ముఖాలతో వచ్చాడు. అంటే ద్విముఖుడు, ద్విజన్ముడు. సో ఇక్కడ నుంచి అతనికి ఎటువంటి అపవాదు రావద్దు, అతని ముఖ్య వారికి ఎటువంటి ఆటంకం కలగకూడదని అందరూ వరాలు ఇవ్వడం వల్ల మన గణనాథుడు ఇంత గణనాయకుడు అయ్యాడు. సో ఈరోజు రాముడికి లేని వైభవం, విష్ణువుకి లేని వైభవం, బ్రహ్మకు లేని వైభవం, శివుడికి లేని వైభవం గుర్తుపెట్టుకోండి. ప్రమాదకంలో యముడికి లేని వైభవం, ఇంద్రుడికి లేని వైభవం, ఇంకా ఎవరికి లేని వైభవం. 9 రోజులు పిల్ల పాప పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ విరాళాలు ఇచ్చి స్వామిని అందులో పెట్టి పూజ చేసి దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అంటే ఆ ఒక వరం వల్ల, ఆనాడు దేవతలు ఇచ్చిన, అందరు ఇచ్చిన వరం వల్ల గణనాథుడు అయ్యాడు. కానీ అతని జన్మం మధ్యలో వచ్చింది. సో అంతకుముందు ఎవరైతే ఉన్నారో అన్ని గణాలకు అధిపతి భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. రాముడు త్రేతాయుగంలో వచ్చారు, వారి వయసు మీకు తెలుసు. ద్వాపరయుగం వయసు మనకు తెలుసు. కృష్ణుడు. కలియుగం, ఇప్పుడు కలియుగం వయసు 4,32,000, 4,32,000 అట్లా వెళ్తే అందరికి వయసు ఉంది. ఒక్క సత్యయుగంలో ఎవరైతే సర్వాంతర్యామి ఉన్నారో, పంచభూతాలు సర్వాంతర్యామి కాదు, పంచభూతాలు 5 భూతాలు అవి పంచభూతాలు భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని ఆధీనంలో ఉంటాయి. ఆ భగవంతుడు అనేవారు ఎవరు అని వేదం ఏం చెప్పిందంటే, నా తస్య ప్రతిమ అస్తి, నా అంటే సంస్కృతంలో లేదు అని, తస్య ప్రతిమ అస్తి, ప్రతిమ అంటే బొమ్మ, ఎవరికి కూడా ఆకారం అయితే లేదో వారే భగవంతుడు అని యజుర్వేదం చెప్తుంది. ఇది బైబిలో లేదా ఖురానో లేదా మన పురాణమో చెప్పడం లే, ఏకంగా యజుర్వేదం చెప్తుంది. మన వేదం చదువుకున్నటువంటి మహత్వమైన పండితులు, గణాపాటిలు చాలా మందికి ఈ విషయం తెలుసు. కానీ మనకు అనేకమైన మంత్రాలు బయటికి రావడం వల్ల, మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి, అందులో విశ్వకర్మ అని వస్తుంది. మీరు కావాలంటే ఏ గురువుగా ఎవరైనా పండితులు వారు తీసుకోండి. మరి విశ్వకర్మ అనేటువంటిది దేవుడే కానప్పుడు మరి ఆ పేరు ఎందుకు వచ్చింది? అది ఎక్కడ రాదు. విశ్వానికి అధిపతి కాబట్టి. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ, ఎవరైతే విశ్వాన్ని చేస్తారో అతని విశ్వకర్మ, అతను సర్వాంతర్యామి, అతనికి ఆకారము లేదు. ఇది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి దీన్ని కుండబదులుకుంటే చెప్పేశాడు. రూపరహితునకు రూపము గల్పించి, రూపరహితునకు రూపము గల్పించి, కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి, కాళికాంబహంస కాళికాంబ. రూపరహితుడు అంటే రూపము లేని, రైతుడు అంటే లేనివాడు. రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించి ఈరోజు అసలు దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలియని పరిస్థితి. ఇప్పుడు మీకు చెప్తున్న సత్యం, విష్ణు సంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో గణపతి ఆరాధన లేదండి. ఇప్పుడు ఇంత మొక్కుతున్నాం కదా,